ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గుజరాత్ 2 రోజులు పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం పర్యటన. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కొండంత భరోసా ఇస్తోంది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రొద్దుటూరు డీఎస్పీ అవినీతి చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. కర్నూలు పట్టణంలోని బంగారుపేటలో నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు. 65 లీటర్ల సారా స్వాధీనం. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. వేసవి కారణంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తుతుందని, కావున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో క్షేత్రస్థాయి ప్రజల నుంచి వచ్చే ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి సూచించారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన పలు అర్జీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. చట్టబద్దంగా ఉన్న సమస్యల విషయంలో మంత్రి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి ఆయా సమస్యలను పరిష్కరించారు. వేసవి కావడంతో త్రాగునీటి సమస్యలు ఎక్కువగా వస్తున్న క్రమంలో వాటిని సత్వరమే పరిశీలించాలన్నారు. బనగానపల్లె మండలంలోని దేవనగర్లో తాగునీటి సమస్య మంత్రి దృష్టికి తీసుకురాగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బనగానపల్లె మండలంలోని కాపులపల్లిలో మసీదుకు ప్రహరీ గోడ నిర్మించాలని మంత్రి దృష్టికి ముస్లిం మైనార్టీ సోదరులు తీసుకురాగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సంజామల మండలంలోని నొస్పాం గ్రామంలో దేవాలయాన్ని దీపధూప నైవేద్యం పథకం కిందకు తీసుకురావాలని, పురోహితులకు గౌరవ వేతనం అందించాలని గ్రామస్తులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. పెన్షన్లు, సిమెంట్ రోడ్లు కావాలని ఆయా గ్రామాల ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీల స్వీకరణ కార్యక్రమంలో సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో బాధితుల నుంచి సర్వత్రా సంతోషం వ్యక్తమైంది. మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గుజరాత్లో 2 రోజులు పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం పర్యటించింది. గుజరాత్లో అమలవుతున్న పలు పథకాలను ఈ బృందం అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా మంత్రి బృందం గ్యాస్పూర్లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ పేవర్ బ్లాక్స్ తయారు చేసే విధానాన్ని మంత్రి నారాయణ అధికారులు పరిశీలించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని గుజరాత్ అధికారులు వివరించారు. అనంతరం మంత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంను పరిశీలించారు. కేవలం 9 నెలల్లోనే స్టేడియంను నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు మంత్రికి వివరించారు. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం నిర్మించనున్న నేపథ్యంలో ఈ పర్యటన ఉపయోగపడనుంది. అహ్మదాబాద్ పర్యటన తర్వాత తిరిగి విజయవాడకు మంత్రి నారాయణ అధికారులు బయలుదేరారు.
What quality of material you are getting? This is a raw CNT, sir. From the house, from various construction activity which are continuing in the city, we are collecting and transferring to them. These are the facilities. Some moisture content may be there because we are not doing the drying operation. So any left out component that will be. ముఖ్యమంత్రి సహాయ నిధి అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదల పాలిట వరంగా మారిందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నేడు బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 21 మంది బాధితులకు 34 లక్షల విలువైన చెక్కులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. బనగానపల్లికి చెందిన కన్నాటి వెంకట సుశాంతరెడ్డి తీవ్ర అనారోగ్య కారణంగా బాధపడుతున్న నేపథ్యంలో ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షలు లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద ఇప్పించవలసిందిగా మంత్రి దృష్టికి తీసుకురాగా సుశాంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించిన మంత్రి లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద 10 లక్షల చెక్కును ఈ సందర్భంగా బాధితుడికి అందజేయడం జరిగింది. చెక్కుల పంపిణీ సందర్భంగా వైద్య సహాయం అందుకున్న రోగుల ఆరోగ్యం, యోగక్షేమాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ కండద పరోతాన్ని ఇస్తోందని అన్నారు. నిరుపేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలు వెన్నంటే ఉంటుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేడు రాష్ట్రంలో ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కుటుంబ పెద్ద ఆరోగ్యానికి గురైతే ఆ కుటుంబం అప్పుల వలలో చిక్కుకోకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి, నా పేరు జితేంద్ర, మాది గిద్దలూరు గ్రామము, బడానపల్లి నియోజకవర్గము. నేను ఒక హార్ట్ పేషెంట్ని. 4 నెలల కిందట హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చాము. మన సారు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన దయ వల్ల, సార్ను కలవడం వల్ల ఆయన మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు కొంచెం అమౌంట్ అందేలాగా చూశారు. ఈరోజు ఆయన దయ వల్ల నేను చెక్కు అందుకున్నాను. ఈ అమౌంట్ వల్ల నాకు మా కుటుంబానికి కొంచెం మంచి జరిగింది, మేలు జరుగుతుంది. ఇలాంటి పరిపాలన సారు మన నియోజకవర్గంలో ప్రజలందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. పొద్దుటూరు డీఎస్పీ అవినీతి చేస్తోందంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్ట్ రిక్రూట్ అధికారి ఈ స్థాయిలో అవినీతి చేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడి చదివి గ్రూప్ 1 అధికారిగా నియమితులైన ప్రొద్దుటూరు డీఎస్పీ భావన అవినీతికి అంతు లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖలో అన్ని స్థాయిల్లో అవినీతి ఉందని, మద్యం షాపు నుంచి బాల నుంచి ఆమె డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల పేదల బియ్యం లారీని పట్టుకుని ఆమె వదిలేసిందని, అలాగే క్రికెట్ బెట్టిల వద్ద నుంచి సైతం భారీగా మొత్తాలను తీసుకుంటోందని అన్నారు. గత 5 ఏళ్లలో ఇలాంటి అరాచకాలు ఎవరు చేశారో వారిపై కనికరం చూపిస్తూ అవినీతికి పాల్పడుతోందని ఎమ్మెల్యే విమర్శించారు. డబ్బుల కోసం ఓ ఉన్నతాధికారి ఆదేశాలతో మునివర అనే వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టారని, ఉద్యోగంలో చేరింది అక్రమార్జన కోసమా, ప్రజలకు సేవలు అందించడానికి అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాలపైన అధికారులకు ఫిర్యాదు చేస్తారంటూ వరదరాజులరెడ్డి తెలిపారు. ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. మన ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు 15వ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ఈ షాప్ బియ్యమని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఎఫ్ఈ షాప్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డీటీ ఎఫ్ఈ షాప్ బియ్యమేనని చెప్పినాడు.
దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జమ్మలమడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినట్టు బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది. కొంతమంది దొంగలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తున్నారు. ఇది ఒక ముఠా ఉంది. జమ్మలమడుగులో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, మైదుకూరులో ఉంది. ఈ యొక్క రేషన్ షాపు బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది. ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పీ గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు. కాబట్టి ఈ పూర్తికి 100% చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పీ గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది. దీనికి డిఎస్పీ గారు సమాధానం చెప్పాలి. నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు. అతను ఇక్కడ ప్రొద్దుటూరులో లేడు, బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు. నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతన్ని పట్టుకుంటే లక్షల రూపాయల డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది. ఇది 10-20 మందితో పాటు మునివరను కూడా కేసులో పెట్టడం జరిగింది. మునివర నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడడంలే. ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతని చెప్పి ఆడొద్దని చెప్పినాను. అప్పటి నుంచి ఆడడంలే. మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి. నేను చెప్తాను ఒక మాట. దాదాపు ₹1 సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది. డిఎస్పీ పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడికి పోలే. కనీసం ఆ ఛాయలకు కూడా పోయి చూడాలి. ఏంటి పోలీసు దేనికి అమ్మ ఉండేది? ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ 1 సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బుల సంపాదన కోసం వచ్చిందా, ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అమ్మ? ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది, ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే. ఇంత లంచగొండితనమా? ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితిలో లేరు. అందరూ ఒకరు హాత్ మిలావ్ అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు. అంటే ఒకరికే కాదు, అందరికీ డబ్బులు. పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు పొద్దుటూరులో జరగవు. గతంలో ఆడేవాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు. వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది. డిఎస్పీ వారి మీద ఎంక్వైరీ జరపాలని, లేదా ఈ న్యాయబద్ధమైన ఆయమ్మకు తెలిసి ఆయమే సమాధానం చెప్పాలని నేను ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ పెడతా ఉన్నా. కర్నూలు పట్టణంలోని బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై మంగళవారం పోలీస్ మరియు ఎక్సైజ్ పోలీసులు కలిసి విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 65 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోగా 1350 లీటర్ల నాటుసారా బెల్లం మూటను ధ్వంసం చేశారు. నీలి షికారి భాగ్యమపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు 2వ పట్టణ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు సమన్వయంతో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజరావు, మన్సూరుద్దీన్, నాగశేఖర్, ఎక్సైజ్ సిఐలు చంద్రహాస్, జయరాం నాయుడు, కృష్ణ పాల్గొన్నారు. అందరూ టీం వాళ్ళు వచ్చారు. కాకపోతే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక రోజుతో కాదు. మీరు ఒకసారి మా సిబ్బంది కూడా మా వాళ్ళకి చెప్తున్నాను, మీ సహకారం, పోలీస్ సిబ్బంది సహకారం అందరూ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సారాయి నిర్మూలన అనేది ఇది పేదరికాన్ని పేదవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నారు. తయారు చేసేవాళ్ళు కూడా పేదవాళ్ళే, తాగేవాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధి ప్రయత్నం చేస్తున్నాం. ఈ తాగు నుంచి మానిపించి వాళ్ళని మంచి ఆరోగ్యవంతులుగా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వం సహకరిస్తున్నారు. మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. ఈ రైల్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇప్పుడు చూసారు ప్రాపర్టీ దొరికింది. ఈ కేసు అది ప్లాన్ చేయండి. దాన్ని మన దీని ప్రకారం ఎంత ఉన్నారో ముద్దాయి ఉన్నారు, బెల్లం కూడా సీజ్ చేశారు. వాటి అంటే ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా తక్కువ దొరికింది, మనకి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన ఐఎస్ గారు మాట్లాడుతున్నారు.
నాగరాజరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ సహకారం ఈ విధంగానే ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉంటుంది. ఇది మనకు విధి నిర్వహణే కాకుండా ఇది ఒక సామాజిక బాధ్యత. ఈ నాటుసారాయ నిర్మూలన మీరు చూశారు కదా, ఎంత ఎటువంటి అశాస్త్రీయంగా శుభ్రత లేనటువంటి పరిసరాలను తయారు చేస్తున్నారు. దీనివల్ల సమాజానికి ప్రజలకు ఎంతో హాని. అది సాధారణ అది విక్రమ్ ఎక్సైజ్ వాళ్ళంతా కూడా లెఫ్ట్ అవుతారు. మనమందరం కూడా అట్టే ఉంటాము. అందరం కిచెన్కి వస్తాయి ఒక 5 నిమిషాలు. నెక్స్ట్ మన ఫర్దర్ ప్రోగ్రామ్ ఏదైతే అందరూ కూడా ఉంటారు. ఒక ఎక్సెప్ట్ ఎక్సైజ్ పార్టీ తప్ప కష్టమైనా విద్యార్థులంతా కూడా మీరే నైట్ చేసి ఏమన్నా తీసుకోడమా నంద్యాల జిల్లా నల్లమలలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
స్వామి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గుజరాత్ 2 రోజులు పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం పర్యటన. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కొండంత భరోసా ఇస్తోంది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రొద్దుటూరు డీఎస్పీ అవినీతి చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. కర్నూలు పట్టణంలోని బంగారుపేటలో నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు. 65 లీటర్ల సారా స్వాధీనం. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.